ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 47వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ శూన్యలింగేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ శూన్యలింగేశ్వరాయ నమో నమః. శూన్యం అనే ఏదీ లేని ఖాళీ స్థలం నుండే అణువులు ఉద్భవించాయి అని, వాటి కదలికలే ఈ విశ్వం యొక్క కదలికలు అని గ్రహించాలి. శ్రీ శూన్యలింగేశ్వరుడనైన నేను శ్రీచక్ర ధ్యాన సాధన శ్రద్ధగా ఆచరించే ప్రేమమయమైన ఆత్మలకు నా పరిపూర్ణ ఆశీస్సులను ప్రసాదిస్తున్నాను. పైలోకము, క్రింది లోకము, పాతాళలోకము అను 3 స్థితుల కదలికలను కలుపు శక్తులే శూన్యశక్తులు. నా తత్వము, నా కదలికలను గురించి స్పష్టంగా తెలుసుకొనండి. శ్రీ శూన్యలింగేశ్వరుడు అనే ఈశ్వర కణము అత్యంత అపూర్వమైన శక్తులను తనలో కలిగి ఉంది. శూన్యం అనే ఖాళీ స్థలం నుండే అన్ని పాదరస కణములు ఉద్భవిస్తూ ఉంటాయి. అయితే ప్రతి పాదరస కణము భిన్నమైన శక్తులతో నిండి ఉంటుంది. ఒక అపూర్వమైన పాదరస కణం అనేది కన్నులకు గోచరించక సూక్ష్మకాంతిగానే నిలిచి ఉంటుంది. శూన్యలింగేశ్వరుడు అని పిలువబడు ఆ పాదరస కణము కాంతి మరియు వాయువు రూపంలో ఉంటుంది. ఈ కణమునకు ఒక రూపం అనేది ఉండదు. దీనికి అయస్కాంత శక్తియు ఆకర్షణ శక్తియు ఉండదు. శూన్యలింగేశ్వర కణము అనేది సంపూర్ణ శూన్యమును, కాంతిని తనలో కలిగి ఉండును. విశ్వగోళాలలో ఉద్భవించి వివిధ దశలను దాటి భూమిలోకి ప్రవేశించే శూన్యలింగేశ్వర కణములు అన్నీ తక్కువ పరిమాణంలోనే కనిపిస్తాయి. అంటే ఒక శూన్యలింగేశ్వర కణం కాదు, అనేకం ఉంటాయి. ఒక ఆత్మలో ఎలా అయితే అనేక కోటాను కోట్ల కణాలు ఉంటాయో, శూన్యలింగేశ్వర అణువులో కూడా అనేక కణాలు ఉంటాయి. ఆ శూన్యలింగేశ్వర కణాలన్నీ చిన్నవిగా ఉంటాయి. అనేక దశలు దాటి విశ్వగోళాలలో ఎక్కడో శూన్యంలో ఉద్భవించి వివిధ దశలను దాటుకుంటూ భూమిలోకి ప్రవేశించే ఈ శూన్యలింగేశ్వర కణాలు అన్నీ తక్కువ పరిమాణంలోనే కనిపిస్తాయి. అయినప్పటికీ గాఢమైన కదలికలు జరిగే ప్రాంతాలలో అవి ఆకర్షితమై నిలిచి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే బాగా లోతైన కదలికలు జరుగుతూ ఉంటాయో, అంటే వాటిని ఏమంటారు, డెన్స్ కదలికలు ఎక్కడైతే జరుగుతుంటాయో అలాంటి ప్రాంతాలకు అవి ఆకర్షితమవుతాయి. అలాంటి ప్రాంతాలు ఏవి? బ్రహ్మేశ్వర కణము. శ్రీ బ్రహ్మేశ్వర కణము ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాలలో మాత్రమే నా కణములు ఆకర్షించబడి కలిసిపోవును అని తెలుసుకోండి. మానవుల ఆత్మలలోని శ్రీ శూన్యలింగేశ్వర కణము అనేది అందరిలో నిలిచి ఉండదు. అందరి మానవుల ఆత్మల్లో కూడా ఈ శూన్యలింగేశ్వర కణం ఉండదట. మామూలుగా అయితే అన్ని శివ కణాలు, శివాంశలు ఉంటాయి. కానీ ఈయన మట్టుకు ఉండడట. మానవుల ఆఖరి జన్మలో మాత్రమే శ్రీ బ్రహ్మేశ్వర కణము ద్వారా ఆకర్షించబడి దానితో కలిసి వచ్చి ఈ శూన్యలింగేశ్వర కణం అనేది నిలుస్తుంది అంటున్నారు స్వామి. వెలుపల ఈశ్వరాంశగాను, శివకణముగాను, పాదరస కాంతిగాను పనిచేస్తూ అన్ని పాదరస కణములతో ఒకటిగా కలిసిపోయి, అంటే వెలుపలేమో ఈశ్వరాంశ, శివకణం, పాదరస కాంతి అలా పనిచేస్తూ లోపల అన్ని పాదరస కణములతో ఒకటిగా కలిసిపోయి అన్నిటినీ శూన్యకాంతిగా మార్చివేయుటయే నా తత్వము అని తెలుసుకోండి. కలియుగ ఎల్ల సమయంలో యుగ మార్పులు జరుగుతూ ఉండే ఈ సమయంలో నా పని శీఘ్రగతిని జరుగును. శ్రీ బ్రహ్మేశ్వర కణముచే ఆకర్షించబడి భూమి చేరుకుంటున్న నేను ఈ భూప్రాంతంలో ఉండే అనేక ఆత్మగర్భస్థ బీజములను ఆకర్షించి కరిగించి శూన్యకాంతిగా మార్చివేస్తాను. అంటే ఈయన పని చాలా స్పెషల్ పని చెప్తున్నారు స్వామి. ఈయన డెన్స్ గతి ఎక్కడ ఉంటుందో అది అలాంటి చోట, అంటే బ్రహ్మేశ్వర కణము వైపు ఆకర్షించబడి దాంట్లో వచ్చి కలిసి పనిచేస్తుంది. ఎందుకంటే ఈయనకు ఒక రూపం లేదు అంటున్నారు కాబట్టి, శూన్యం కాబట్టి ఈయనకు ఒక రూపం కోసం బ్రహ్మేశ్వర కణమే ఎందుకు అనేది ఇంకా వివరించబడలేదు. మేబీ బ్రహ్మేశ్వర కణము ద్వారా మనకు తెలుస్తుంది. అది అలా వచ్చి భూమికి వచ్చినప్పుడు ముఖ్యంగా చేసే పని ఏంటంటే భూమి మీద ఉండే అనేక ఆత్మగర్భస్థ బీజములను ఆకర్షించి కరిగించి శూన్యకాంతిగా మార్చివేస్తాను.
ఇఫ్ యూ రిమెంబర్, మీకు అందరికీ గుర్తు ఉండి ఉంటే, అయ్యప్ప ఆమ్, అష్టోత్తర ఫలితాలున్నాయి గదా! అందులో గనక ఫలశ్రుతి. అందులో గనక మీకు గుర్తు ఉండి ఉంటే, చదివి ఉంటే ఎవరైనా, అయ్యప్ప అష్టోత్తర ఫలశ్రుతిలో, దాంట్లో దీన్ని గురించి రాసున్నది. అంటే మనుషులు వాళ్ళు ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌ని విడిపించలేకపోతుంది ప్రాణం. ఇంకా విసిగి వేసారి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అది గూడా కలెక్ట్ చేసుకోలేకుండా మాక్సిమం ట్రై చేసి ఆత్మ తన ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌ని విడిపించడానికి ట్రై చేస్తుంది. అంటే మన శరీరం పడిపోయాక. అలా చేయలేని పక్షంలో ప్రాణము వదిలేస్తుంది ప్రాణం. తను శరీరంలోంచి బయటికెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఆత్మ కణాలనేది బయటకొస్తాయి. శరీరం వెళ్ళిపోంగానే బయటకొస్తాయి. బయటకొచ్చి పైకి వెళ్ళలేక కొన్ని పాతాళం వైపుకి వెళ్ళిపోతుంటాయి. కొన్ని కారణాల వల్ల. కొన్ని భూమి మీదే పతనం అయిపోతూ ఉంటాయి. ఇది మనం చదువుకున్నాం అందులో. అందులో వివరంగా ఉంది. చదువుకోవచ్చు మీరు. కాబట్టి అలాంటి ఆత్మగర్భస్థ బీజాలనన్నిటిని ఆకర్షించి వాటిని శూన్యకాంతిగా మార్చేస్తారట. ఎంత గొప్ప పని చూడండి. అప్పుడు శూన్యకాంతి అంటే మళ్ళీ మహాశూన్యంలో అవి కలిసిపోతాయి. మానవులు ప్రతి ఒక్క జన్మలో మీరు ఒకటో రెండో ఆత్మకణములను భూమిపై చేజార్చుకుంటున్నారు. అంటే భూమిపై పతనమైపోతున్నాయి. ఈ భూమి అంతటా అనేక ఆత్మకణములు అన్ని ప్రాంతాల్లో పరుచుకొని నిలిచి ఉన్నవి. వాటన్నిటినీ ఆకర్షించి నా శూన్య శక్తులలో కలిపివేసుకుంటాను. మానవ ఆత్మలలో ఉండే శ్రీ బ్రహ్మేశ్వర కణములు వీర్యవంతముగా కదలనారంభించే సమయంలో శూన్యలింగేశ్వర కణము అను నా పాదరస కాంతి మానవ ఆత్మలో కలిసిపోయి శ్రీ బ్రహ్మేశ్వర కణముతో ఒకటిగా లీనమై నేను పనిచేస్తాను. భూమి అంతటా చెదిరిపడి ఉన్న ఆత్మకణములన్నిటినీ ఆకర్షించి ఒకటిగా కలిపి వేసుకొనియే మానవాత్మల్లో కలిసిపోతానంటే ఈ పని పూర్తయ్యాక తర్వాత ఈయన పూర్తిగా మానవాత్మల్లో కలిసిపోతాడట. అక్కడ మళ్ళీ వేరే పని ఉంటుంది ఆయనకు. మానవాత్మల్లో ఉండే బ్రహ్మేశ్వర కణములు వీర్యవంతంగా కదలనారంభించే సమయంలో అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకంటే ఈయన ఆయనతోనే కలిసి ఉంటారు కదా! అప్పుడు ఈయన పని కూడా శీఘ్రమవుతుంది. శూన్యలింగేశ్వర కణము అను నా పాదరస కాంతి మానవాత్మలో కలిసిపోయి శ్రీ బ్రహ్మేశ్వర కణముతో ఒకటిగా లీనమై నేను పనిచేస్తాను. ఆ తర్వాత భూమి అంతటా చెదరిపడి ఉన్న ఆత్మకణములన్నిటినీ ఆకర్షించి ఒకటిగా కలిపివేసుకొని, అంటే ఈ బ్రహ్మేశ్వర కణంలో ఉండంగానే ఈ పనంతా చేసుకునేసి తర్వాత మానవ ఆత్మల్లో ఆయన కలిసిపోతాను అంటున్నారు. ఒక మానవుడు తన ఆత్మలో శూన్యలింగేశ్వర కణాన్ని స్వీకరించినప్పుడు అతని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న అనేక పాదరస కణాలు ఆకర్షితమై ఏకమవుతాయి చూడండి. అంటే మనలో ఇప్పుడు ఈరోజు శూన్యలింగేశ్వరుడు దిగాడు కాబట్టి బ్రహ్మేశ్వర కణము సహాయంతో బ్రహ్మేశ్వర కణం ఎక్కడుందని ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మన ఆత్మలింగ పూజ చేసినప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఆయన సహాయంతోనే ఈయన దిగాడు. కాబట్టి ఈయనని ఇప్పుడు స్వీకరించినప్పుడు అనేక ప్రాంతాల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న పాదరస కణాలు అంటే ఎవరివి మనవని కాదు. మనం ఎన్ని జన్మలు గత జన్మలుగా వదిలేసుకుంటూ భూమిపై పతనం అయిపోయిన ఆ పాదరస కణాలే కాదు, ఏవైనా సరే. పాదరస కణాలంటే ఒక మహా ఆత్మ నుంచి పైనుంచి కింద దిగింది కాబట్టి అన్నీ ఒకటే అవి. వేరే వేరే శరీరాల్లో ఉన్నప్పుడు వేరే వేరేగా వ్యక్తీకరణ ఉంటుంది వాటికి. కానీ కింద పడిపోయాక అన్నీ ఒకటే. కాబట్టి అవన్నీ మనం ఎప్పుడైతే శూన్యలింగేశ్వర ఆత్మకణాన్ని స్వీకరిస్తామో అప్పుడు భూమి మీద మనం ఉన్న ఏరియాలో ఉండేవన్నీ ఆహ్, మన ఆత్మ వైపు ఆకర్షితమవుతాయి. ఒకటైపోతాయట. ఒక మనిషి ఆత్మశక్తిని అధికంగా పొందగలుగుతున్నాడు అంటే దానికి మూల కారణం శూన్యలింగేశ్వర కణం యొక్క కదలికే అవుతుంది. అంటే ఇలా ఆత్మ కణాలన్నీ ఏకమై మన ఆత్మ వైపు ఆకర్షితమైతే అంటే మనకు ఆ శక్తులొస్తాయి కాబోలు. ఇక్కడ ఆ మాట చెప్పలేదు. వెంటనే ఈ లైన్ చెప్పారు కాబట్టి ఒక మనిషి ఆత్మశక్తిని అధికంగా పొందగలుగుతున్నాడు అంటే దానికి మూల కారణం శూన్యలింగేశ్వర కణం యొక్క కదలికే అవుతుంది. అంటే ఆయన వర్క్ చేసినప్పుడే అలా జరుగుతుంది అంటున్నారు. అయితే ఆత్మశక్తులు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవలసింది. అంటే ఈ విధంగా పెరుగుతాయన్నమాట ఆత్మశక్తులు. ఆంతరింగ్ ఇప్పుడు దాని వలన
ఏం జరుగుతుంది అనేది కింద చెప్తున్నారు. ఆంతరంగిక జీవితం అని పిలువబడే ఈశ్వరునితో లయం చెందుట అనేది ప్రారంభమవుతుంది. అంతేకాకుండా భౌతికపరమైన పనులను ఎలాంటి ప్రభావం లేకుండా స్వీకరించటం కూడా సాధ్యమవుతుంది. అంటే ఏవైనా ఒడిదుడుకులు వచ్చినా ఏమన్నా మనం చలించకుండా వాటి ప్రభావం మన మీద పడదు. ఎలా ఉన్నా సరే మనం టెన్స్ కాకుండా, మనం రియాక్ట్ కాకుండా మనం స్వీకరిస్తూ ఉంటాం. అలాంటి స్థితి ఒకటి ఏర్పడుతుంది మనకు. ఆత్మలయం దానివల్ల మనకు ఆత్మశక్తులు పెరుగుతాయి. ఆత్మశక్తులు పెరిగాక మన వ్యవహారం, బిహేవియర్ ఇలా ఉంటుంది. రెండిటికి ఒకటే ఆన్సర్. ఆత్మలయం అనే స్థితి సిద్ధించుట ప్రారంభమవుతుంది. తాను కూడా పరమేశ్వరునిలో ఒక భాగమే అన్న సత్యాన్ని గ్రహించగలరు. ప్రాణం యొక్క సంక్షేపణ, ఆత్మ యొక్క విస్తరణ అప్పుడు 2 జరుగుతాయి. అంటే ఇవన్నీ ఆత్మశక్తి పెరిగినప్పుడు ఈ విధంగా అన్ని జరుగుతాయి. ఆత్మశక్తి పెరిగిన మనిషి ఈ విధంగా ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడే ఆత్మశక్తి పెరుగుతుంది. 2 ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అన్నమాట. అంటే వన్స్ శూన్యలింగేశ్వర కణం మనలో రాంగానే మనం ఈ విధంగా ఎప్పుడైతే బిహేవియర్ ఉంటుందో అప్పుడు ఆత్మశక్తులు కూడా పెరుగుతాయి. 2 అనుకోవాలి. శూన్యం అనేది సాధారణంగా ఖాళీ స్థలం అని పిలువబడిన వాస్తవానికి అది ఖాళీ స్థలాన్నే సృష్టించే తత్వాన్ని కలిగి ఉన్నదని గ్రహించవలసినది. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన మానవ ఆత్మలు అందరూ ఈ సమయంలో ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మీ శిరస్సులో కలియబోయే శూన్యలింగేశ్వర కణము భిన్నమైన పనులను చేయనారంభించగలదు. కాంతిగా లోపల కలిసే నేను జీవాణువు గూటిలో నిలిచియే పనిచేస్తాను. నా కదలికల వలన 3 విధమైన మార్పులను మీరు తెలుసుకోగలరు. అంటే ఈయన జీవాణువు గూటిలో నిలిచి పనిచేస్తాడట. జలకంఠేశ్వర కణం అయితే జీవాణువు గూడు చుట్టూరు ఎన్సర్కిల్ చేసి నిల్చుంటాను అన్నారు. ఈయన గూటి లోపల నిలిచి పనిచేస్తానంటున్నారు. దీని వలన నా కదలికల వలన 3 విధములైన మార్పులు తెలుసుకోగలరు. అంటే ఈయన వర్క్ చేస్తుంటే ఏం మార్పులు మనలో జరుగుతాయి అనేది తెలుసుకోగలరు అంటున్నారు. మొదటి కదలిక అనేది అతీత కాంతికి సంబంధించినది. నా నుండి వెలికి వచ్చే కాంతి అయస్కాంత శక్తి అనే ఆకర్షణ శక్తిని కలిగి ఉండదు. అయితే నా కాంతి ఒక పాదరస కణంపై ప్రతిఫలించినచో వెంటనే ఆ కణము కరిగి కలిసిపోవనారంభించు. ఈయనలో అయస్కాంత శక్తి కానీ ఆకర్షణ శక్తి ఈ 2 ఉండవు. అయితే ఈయన కాంతి గనక వేరే పాదరస కణం అంటే ఇతర పాదరస కణములు అంటే ఆత్మ కణముల పైన పడిందంటే ప్రతిఫలించినంటే వెంటనే ఆ కణము కరిగి కలిసిపోవనారంభించును. కాంతి రూపంలోనే ఉండే నా కాంతితో కలిసిపోను. అంటే ఈయన శూన్య కాంతి రూపంలో ఉంటాడు. ఈయనతో ఆ కాంతి కరిగి కలిసిపోతుందన్నమాట ఆ కణం. రెండవ కదలిక అనేది శూన్యమునకు సంబంధించినది. కాంతిగానే వెలసి ఉన్న నేను శూన్య శక్తులను కలిగి ఉంటాను. అంటే మనకు తిరుజ్ఞానం బుక్‌లో రాసినట్లుగా ఈ శూన్యంలో ఉండేది ఈ శూన్య కాంతి ఏదైతే ఉందో పరమాత్మ కాంతి, ఆ పరమాత్మ కాంతి ఇది. కాబట్టి కాంతిగానే వెలసి ఉన్న నేను శూన్య శక్తులను కలిగి ఉంటాను. నా శూన్యంలో ఒక ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి శక్తి అనేది ఉంటుంది. అంటే ఏ శూన్యంలో నుంచైతే అన్నీ బయటకొస్తాయో, ఆ శూన్యంలో ఒత్తిడి లేకుండా ఉంటే ఎలా వస్తాయి? అన్నీ ఏమీ లేనట్టు కనపడుతోంది. కానీ అన్నిటినీ కలిగి ఉందంటే అది చాలా బరువుగా, ఒత్తిడి కలిగి, కంప్రెస్ అయ్యి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ శూన్యంలో ఒక ఒత్తిడి శక్తి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది కదలని తత్వాన్ని స్వీకరించుటకై ప్రేరేపిస్తుంది. అంటే ఎందులో అయితే ఆ శూన్యంతో కాంటాక్ట్‌లో ఏది వచ్చినా కూడా అది కదలని స్థితి. అంటే చలించే తత్వం ఉన్నదైనా సరే అది కదలకుండా ఉండేదానికి ప్రేరణ పొందుతుందన్నమాట దీని నుంచి. ఆ తత్వాన్ని అది స్వీకరిస్తుంది. కాబట్టి శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన మానవులు తమ లోపల ఏర్పడే క్రియారహిత తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్నారు స్వామి. ఆ విధమైన తత్వాన్ని ప్రేరణ ఇస్తుంది కాబట్టి మనలో శూన్యలింగేశ్వరుడు పనిచేస్తే ఈ రోజుటి నుంచి మన పరిస్థితి మనం క్రియారహిత తత్వాన్ని స్వీకరిస్తాం. అంటే మనం చలనం లేకుండా ఉండేదానికి అలాంటి తత్వాన్ని మనం
మన శరీరం మన లోపల ఇది తీసుకుంటుంది ఆ తత్వం. కాబట్టి మన ఆత్మ మన ప్రాణం అలాంటి తత్వాన్ని తీసుకున్నప్పుడు మనం దాన్ని గుర్తించాలి. రికగ్నైజ్ చేసి అర్థం చేసుకోవాలి అంటున్నారు స్వామి. నా ఆత్మ కణము కాంతిచే నిండిన శూన్య ప్రదేశం అయి ఉండును. అయినను ఆ కాంతిలో ధ్వని, శూన్యము లోపల ఉన్నతమైన ప్రాణవాయు మూలకాలు నిండి ఉండును. అంటే ఈయన లోపల రెండే విషయాలున్నాయి. కాంతి ఉంది. అందులో శూన్యము ఉంది. ఈ 2 ఉన్నాయి. అయితే అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి లేవన్నారు కానీ, ఆ కాంతిలో ఏముంటుంది? ధ్వని ఉంటుంది. మనకందరికీ తెలిసినది. ఫస్ట్ కాంతి. ఆ కాంతిలో నుంచి ధ్వని పుడుతుంది. ఆ కాంతిలో ధ్వని ఉంది. ఈయన కాంతి లోపల. తర్వాత శూన్యం ఉంది. ఆ శూన్యం లోపల ఏముంది? ఉన్నతమైన ప్రాణవాయు మూలకాలు నిండి ఉండును. ఉన్నతమైన ప్రాణవాయు మూలకాలు ఉంటాయట. అందువలననే మహాశూన్యంలో నుంచి సృష్టి బయటకొస్తుంది. ఇవన్నీ లేకపోతే రాదు. కాబట్టి ధ్వని ఉంది కాంతి లోపల, శూన్యం లోపల ఉన్నతమైన ప్రాణవాయు మూలకాలు నిండి ఉన్నాయి. ఇదే నా 3వ కదలిక. 3 కదలికలు చెప్పారు. ఒకటేమో కాంతికి సంబంధించింది, రెండవది శూన్యానికి సంబంధించింది, మొదటిది అతీత కాంతి, రెండవది శూన్యానికి సంబంధించింది, మూడవది శూన్యము, కాంతి లోపల ఏముంటాయి వాటిని గురించి చెప్పారు. ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లోనూ కలిసి ఉన్న ధ్వని, ప్రాణవాయు మూలకాల గురించి చెప్పారు. ఇది 3వ కదలిక. ఈ 3 విధాలైన కదలికలు ప్రతి ఒక్కరిలో ఏర్పడుతూ ఉండుటను గ్రహించండి. అంటే మనలో అవసరం లేని అన్ని క్రియలు అణచబడి ప్రశాంతముగా నిలిచి ఉండే నిశ్చల స్థితిని తెలుసుకొనుటకు ప్రయత్నించండి. అంటే మనలో ఈ మార్పులొస్తాయి. ఎందుకంటే మనం క్రియారహితంగా ఉండే తత్వాన్ని స్వీకరిస్తాం స్వామి మనలో వస్తే. సో, ఇలాంటి స్థితి వస్తే స్వామి మనలో పనిచేస్తున్నాడు అని తెలుసుకోవాలి. దానికేం మనం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాక మీ మనసు లోతులలో ఏర్పడుతున్న ప్రశాంతతను కూడా తెలుసుకోనండి. శూన్యము పెరిగినందున ఉన్నతమైన ప్రాణవాయు మూలకాలు కూడా ఉద్భవించును. మన లోపల ఈ ఉన్నతమైన ప్రాణవాయువు మనకు లభించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మీలో నుండి అత్యంత అద్భుతమైన ధ్వనులు కూడా ఉద్భవించును. ఎందుకంటే శూన్యము, కాంతి మనలో వస్తే ప్రాణవాయు మూలకాలు వస్తాయి. ధ్వనులు, అద్భుతమైన దైవీక ధ్వనులు కూడా ఉద్భవిస్తాయి మనలో. మీ శిరసంతయు శివుడు అనే ఆత్మకణములతో పూర్తిగా మార్చి అమర్చబడును. శూన్యలింగేశ్వర కణమైన నేను కరిగి లోపల కలిసి కదులుతున్నట్లుగా అందరూ సులభముగా తెలుసుకొనగలరు. శ్రీ శూన్యలింగేశ్వర కణము మీ శిరస్సు లోపల కలిసి పనిచేయుటను వేరొక మార్గంలో కూడా తెలుసుకొనగలరు. అది ఎలా అంటే, మీ మాటల ప్రవాహం తగ్గిపోవును, పనులలో తీవ్రత తగ్గిపోవును, ఆలోచనలు కూడా విశ్రమించును, పలు ఘడియల కాలము పాటు ప్రశాంతంగా ఆలోచనలనేవి లేకుండా కదలక మెదలక కూర్చొనగలరు. అంటే ఇలా అంతా మనం చేస్తాము అంటే ఈయన ప్రభావం మన మీద ఉంటోంది అని అర్థమవుతుంది. వీటన్నిటినీ జాగ్రత్తగా మీలో పరిశీలించి నా కదలికలను తెలుసుకొనవలసింది. ఒక్కొక్క శివకణము తాను చేసే పనులు, తన తత్వము అన్నీ చెప్తూ, తను ఇచ్చే శక్తులను గురించి చెప్తూ, వాటిని మనం తెలుసుకోవాలి అని కోరుకుంటోంది మనల్ని. అలాగే శూన్యలింగేశ్వరుడు కూడా ఇవన్నీ పైనవన్నీ చెప్పి, ఈ విధంగా నా కదలికలను తెలుసుకోండి పరిశీలన చేసి. అంటే మనం ఉత్తనే పూజ చేసి ఉండకుండా ఒక్కొక్క శివకణం చెప్పే ఆ మూమెంట్స్‌ని, ఆ తత్వాల్ని అర్థం చేసుకుంటూ మనలో ఆ రిఫ్లెక్షన్‌ని తెలుసుకుంటూ బతకాలి. అందుకే ఇస్తున్నారు. ఊరికే ఉండమని కాదు. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక నా శక్తులు సంక్షేపణ చెందే దేవతలకు కూడా సహాయకారిగా పనిచేస్తాయి. ఆత్మ కణములచే ఇది ప్రతి ఒక్క కణం చేసేదే. దేవతలకు సహాయంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహాయపడుతూ వస్తున్నారు. ఆత్మ కణములచే ఏర్పడు జీవాణువు గూడు అనేది నా శూన్య శక్తులతో నిండిపోవును. ఆత్మకణములు ఒక్కొక్క ఆత్మకణం ఒక్కో పని చేస్తోంది కదా! సో, ఆత్మకణములచే కొన్ని ఆత్మకణాల ద్వారా జీవాణువు గూడు కూడా ఏర్పడుతోంది. అది ఈయన కరిగి కలిసిపోయినప్పుడు ఈయన శూన్య శక్తులు దాంట్లో నిండిపోతాయట. బాహ్య కదలికలు తగ్గిపోతూ మనసు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మీరు బాహ్య ప్రపంచంలోని ఏ పనినైనా వేగంగా లేదా ఉత్సాహంగా స్వీకరించడం సాధ్యపడదు. అంటే మనం కొంచెం
ఉత్సాహం కోల్పోతాం. ఉత్సాహం కోల్పోవడం అంటే లోపల ఉత్సాహం అపరిమితంగా ఉంటుంది. బయట విషయాల కోసం మనకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుందనమాట. అది చెప్తున్నారు స్వామి. ఇతర మానవులందరూ భిన్నమైన పనులను చేపట్టి చేసే సమయంలో నా శక్తులతో నిండిపోయిన మానవులు అంటే మనము విడిగా అందులో నుండి విడిపడి బయటపడతారు. అంటే విడిగా వచ్చి దాంట్లోంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనమాట మనం. ఎస్కేప్ అయిపోతాం. ఆ పనులలో ఉండం మనం. ఎవరన్నా కూర్చొని అందరూ కలిసి మాట్లాడుతుంటే కూడా మనం అక్కడి నుంచి వెళ్ళిపోయి విడిగా మన ఆలోచనలో మనలో మనం ఉంటాం. మనలో మనం రమిస్తూ ఉంటాం. ఆలోచనలు కూడా సీజ్ అయిపోతాయి. అందరి అందరూ భిన్నమైన పనులను చేపట్టి చేసే సమయంలో నా శక్తులతో నిండిపోయిన మానవులు విడిగా వచ్చి అందులో నుండి బయటపడతారు. అందరి చూపును ఆకట్టుకుంటారు. కాంతితో నిండి చుట్టూ ఉన్న అందరికీ పరవశ స్థితిని కలిగిస్తారు. అంటే ఇవన్నీ జరుగుతాయి మనతోటి. అంతేకాక చుట్టూ ఉండే మానవులందరూ తమంతట తామే ఆకర్షించబడి అంటే మనం అందరితో కూర్చొని అందరితో కలిసినా కొద్దిసేపే వాళ్ళతో సమయం స్పెండ్ చేస్తాం. అక్కడ ఉండం. అయినా కూడా అందరూ తమంతట తామే మన వైపు ఆకర్షితులవుతారు. ఆకర్షించబడి మన లైట్ బ్రిడ్జ్‌తో పెనవేసుకుంటారట. మానవులందరూ తమంతట తామే ఆకర్షించబడి మీ లైట్ బ్రిడ్జ్‌తో పెనవేసుకుంటారు. ఇదే అప్పా కోరుకుంటున్నది. ఇలా కావాలనే మనల్ని తయారు చేస్తున్నారు. ఏర్పడే మార్పులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. శ్రీ శూన్యలింగేశ్వరుని పరిపూర్ణమైన